ప్రజలకు మంచినీటి సరఫరాలో అధికారులు అలసత్వం వహించొద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఉపేక్షించేది లేదని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. రక్షిత మంచినీటి సరఫరా ప్రధాన కేంద్రం వద్ద నీటి శుద్ధి ప్రక్రియను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పైప్ లైన్స్ బ్రేక్ డౌన్స్ వల్ల నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇకపై ఆ పరిస్థితి రాకూడదన్నారు. రోజుకు 2 సార్లు మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. బీజేపీ, జనసేన, టీడీపీ మీ ఇక్కడ రావడం గల కారణం జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడం. ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నాయి. పైప్ లైన్స్ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది 1 రోజో 2 రోజులో ఆగుతుందన్న అంశం వాళ్ళకి తెలియక ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. పడ్డ తర్వాత ప్రజలు అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులకు తెలియచేయడం, మేము అధికారుల్ని సంప్రదించి ఏంటని తెలుసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి రాకూడదు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు, అలాగే బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా సమస్య ఇదేం తెలుస్తుంది. తెలిసినప్పుడు తక్షణమే ఎన్డీఏ కూటమి నాయకులకి, ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియచేస్తే మేము ప్రజలను అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయంగా వాటర్ కార్లు ఇవన్నీ పెట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుందాం. ఎన్డీఏ కూటమి ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మంచినీటి సరఫరా ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బందులు కలగకుండా 2 పూట్ల ఇచ్చే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలోనే అధికారులు అందరి యొక్క సహకారం కావాలి. అలసత్వం వ్యవహరించవద్దు. ఎన్డీఏ కూటమికి ఏ చెడ్డ పేరు వచ్చినా ఉపేక్షించే పరిస్థితులు ఎక్కడా కూడా ఉండవన్నది కూడా అధికారులకు తెలియచేసి వారి యొక్క సహకారం కోరడం జరిగింది.